కావ్య పాప, మన పోరలు మొన్న ఐపీఎల్ అనే ర్యాంప్ ఆడిచ్చురు. ఈసారి ఆ ఇషాన్ గాడు, అభినవ్ గాడు దున్నబోతులు ఉన్నట్టున్నారు ఒక్కొక్కడు. ఈసారి మాత్రం రపా రపా నరుకుడే ఉంటది మనది. నాకు కూడా అదే కావాలయ్యా. ఆడ మీరు ఆడాలి, కెమెరా నా మీద పడాలి, నేను దుంకులాడాలి. లలలలలో, లలలలలో. అవును కావ్య, నీకు విషయం తెలుసా? పోయినసారి ప్రీతి జింద కంటే నువ్వే ఎక్కువ ఫేమస్ అయిపోయినావు తెలుసా? అయినా ప్రీతి ఒకటి టీం సెట్ చేసుకునే రాదు కానీ నాకంటే ఎక్కువ పోజులు కొడుతుంది. అరే మాటలలోనే మన కమెంట్స్ బి వచ్చేసిండు. అమ్మో, నాకు కమెంట్స్ చూస్తే సిగ్గైతుంది. కావ్య పాప నమస్తే, మస్తు రోజులైతుంది చూసి. అవు గాని ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేదేందా? ఏంలే, మన ఆశీస్ పొరలు ఒకటే ఆడతా అంటే పంపించిన బాయ్. పొరలను కూడా సెట్ చేసుకోవాలి కదా, ముందే వరల్డ్ కప్ వస్తుంది, ఈసారి కూడా ఎట్లయినా కొట్టాలని ప్లానింగ్ మీద ఉన్న బాయ్. అంతే అంటావా, లేక పాకిస్తాన్ గా లేడ బాంబు పెట్టి లేపేస్తారని భయపడ్డావా? భయం మనకి భయం ఏం లేదు బాయ్. అలొల్లి ఎందుకు బాయ్, మేము ఓడిపోయినాం, మాకొద్దు అలొల్లి. కానీ ఇప్పుడు దీని సంగతి చెప్పి ఏం చేద్దాం? ఐపీఎల్ ఉంచుదామా తీసేద్దామా? అవు కామెంట్స్, ఈసారైనా 300 కొడుతున్నాడు మనోళ్ళు. 300 అంటే కష్టమే బాయ్. మనోళ్ళు 400 కొడదామని చూస్తారు బాయ్. 400 అయితే బాల్ బాల్ కి డాన్స్ చేస్తా, టీవీలో మీకంటే నేనే ఎక్కువ కనిపిస్తా. నువ్వు డాన్స్ చేస్తే దానికంటే ఎక్కువ ఏముంటది కావ్య, నాకు కూడా అదే కావాలి తెలుసా? కెప్టెన్ అన్నా, ఈసారి మంచి ప్లాన్ వేసుకున్నామన్నా. ఏం ప్లానింగ్ బ్రో? పవర్ ప్లేలనే 200 కొట్టేయాలని ఫిక్స్ అయిపోయినాం. ఏమంటావు హెడ్ బై? ఉత్తేనే కొట్టేస్తాం తమ్ముడు, నేను 3 ఓవర్లో 100 కొట్టుకుంటా, ఇంకో 100 నువ్వు కొట్టుకో. ఇదే తగ్గించుకుంటే మంచిదిరా. ఏ లొల్లంతా ఆపుర్రా బై, మనం ఈసారి కప్పు కొట్టాలి, లాస్ట్ టైం లా మిస్ కాకూడదు. ఏమంటున్నా? మిస్సా? ఈసారి టీంలో నేనున్నా బాయ్, కప్పు కొట్టకపోతే చచ్చిపోదా. ముంబైకి నాకు వెన్నుపోటు పొడిచిర్రు, వాళ్ళకి నేనంటే ఏందో చూపిస్తా. నా గోల్డ్ చైన్ మీద ఒట్టు, గాల్లా బాళ్ళు కాదు శవాలు లేపుతా. అరే నువ్వు చైన్ మీద ఒట్టేస్తే నేను నా గుండు మీద ఒట్టేస్తా, గాల్ల లేచిన శవాలను బతికించి మరీ చంపేస్తా. కేకేఆర్ ఏమైనా క్లాస్ అని బాయ్, పిచ్చి పట్టిందా? కేకేఆర్ అంటున్నావు? నాకు కేకేఆర్ కావాలి. ఈసారి కేకేఆర్ కి చుక్కలు చూపించాలా. పోయినసారి ఎంత ట్రై చేసినా కానీ దొరకలే కొడుకులు. వాళ్ళ మీద సెంచరీ కొట్టి కిస్సుల మీద కిస్సులు ఇస్తా, దెబ్బకి ఎర్ర వేసేసా చెంపలాలకి. అవును క్లాస్ అన్న, నువ్వు చెప్పినట్టే చేద్దాము. నువ్వు షాట్లు ఎట్లా కొడతావో నాకు కూడా నేర్పి, నేను కూడా ఫస్ట్ ఆ ముంబైల మీద కొడతా. సెంచరీ కొట్టి నా వాల్యూ ఏందో తెలిపిస్తా బాయ్ వాళ్ళకి. అరే ముంబై మీద బచ్చాలు కొడతారు బాయ్, వాళ్ళెంత బాయ్. మొన్న చూసినావుగా 277 ఎట్లా కొట్టినామో పొరాల మీద. ఆ మఫాకాడు అవపడతలేడు మళ్ళీ క్రికెట్లా. రమ్మను ఒకసారి గ్రౌండ్కి రమ్మనాన్ని. అరే అవును క్లాస్ అండి బాయ్, ఏంది బాయ్ ఆడు మళ్ళీ క్రికెట్లో రాకుండా అయిపోయిండు ఏంది బాయ్, అటు నుంచి అటే పరారైపోయిండు. అరే అట్లనే ఉంటుందా నా, మన వాళ్ళ జోలికి వస్తే చూపించినాం కదా. ఈసారి హర్షిత్ నారాయణకి చూపిద్దాం మనం అంటే ఏందో. లాస్ట్ టైం మిస్ అయిపోయిండు పోరడు, ఈసారి మాత్రం మిస్ కానియొద్దు బాయ్. అరే ఈ కక్షలు ఇవన్నీ ఏంద్రా, మనం మంచిగా ఆడాలి, మంచిగా ముందుకెళ్ళాలి. మనము ఈసారి ఎలాగైనా మన కావ్య పాపకి మంచి పేరు తేవాలి. ఏమంటున్నా?